ప్రభువులైనట్టుగా ఉండకూడదని అంటున్నాడు. ఎందుకంటే గ్రంథం అంతట్లో ప్రభు అక్కడనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. అంటే సువార్థికులకి ఆయనే ప్రభు, సభ్యులకి ఆయనే ప్రభు, సంఘ పెద్దలకు ఆయనే ప్రభు, పరిచారకులకు ఆయనే ప్రభు. సంఘంలో ఆనాడు అపోస్తులు ఉన్నారు, అపోస్తులకు కూడా ఆయనే ప్రభు. ఆనాడు ఫస్ట్ సెంచరీలో ప్రవక్తలు ఉన్నారు, ఆ ప్రవక్తలకు కూడా ఆయనే ప్రభు. 5 కేటగిరీలు ఉన్నట్టుగా మనం బాధ్యత గల వారిలో చూస్తాం. ఒకసారి ఎఫెసీ పత్రిక, సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన పనివారు 5. వారి గురించి ఎఫెసీ 4:13 చదువుతాం మనం. ఒకసారి చూడండి. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను,